నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. జూన్ 18వ తారీఖు గురు పుష్యమి యోగం ఏర్పడబోతోంది. సూపర్. పుష్యమి నక్షత్రం 11 గంటల 20 నిమిషాల వరకు, 11:30 వరకు సుమారుగా ఉన్నట్టుంది. అవునా? నేను కూడా చూడలేదు, అసలు మీరు చెప్పేదాకా తెలియదు. సూపర్, మంచి రోజు. మరి గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారానండి? చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజు ముఖ్యంగా చేయకూడని పనులను తెలుసుకొని చేయాల్సినటువంటివి తెలుసుకుందాం. గురువులను నిందించడం కావచ్చును, లేదా తండ్రితో గొడవ పడడం కావచ్చును, లేదా తండ్రి వయస్సు ఉండేటువంటి వారిని అవహేళన చేయకుండా ఉండేటువంటి వారిని కానీ, ఇంకా భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండేటువంటి సందర్భం కావచ్చును. ఇవి చేస్తూ ఈరోజు సాత్విక ఆహారం భుజించే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు గురు పుష్యమి అంటే ఎంతో అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు మనకు 11:30 దాకా ఉందా? 11:30 దాకా ఉంది. సో గురువారము పుష్యమి నక్షత్రము. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఆగస్టు 4వ తారీఖు కూడా గురువు గారు పుష్యమి నక్షత్రానికి వెళ్తున్నాడు. ఈ రాబోయే రోజులలో ఇంకా అద్భుతమైనటువంటి ద్వాదశ రాశుల వారికి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉన్నవి. ఆ లోపే మనకు ఈ యొక్క గురువారము గురు పుష్యమి యోగం వచ్చింది కనుక, గురువు సరిగ్గా లేక జాతక రీత్యా ఎవరికైతే అష్టమాతో లేదా షష్టమ స్థానంలోనో లేదా లగ్నంలో ఉన్న 12వ భావంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంది. వీరు ఎవరు? కర్కాటక రాశి వారు ముందుగా. రెండవది అర్ధాష్టమ గురువు కూడా మేషరాశి వారికి. అదేవిధంగా 6వ భావంలో అంటే మనకు కుంభరాశి వారు, ధనస్సు రాశి వారికి 8వ భావంలో, అదేవిధంగా 12వ భావానికి సింహరాశి. సో వీరందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ, లేదా ఓం భ్రూం బృహస్పతయే నమః అనేటువంటి మంత్ర సాధన చేసిన, ఈరోజు అభిషేకం చేసిన ఉదయాత్పూర్వమే మనకు గురువారము 5:40 నుండి 6:40 లోపు గురుహోరా ఉంటుంది. ఈ గురుహోరా సమయాన్ని వినియోగించుకోండి. ఈ సమయంలో ఎవ్వరికి చెప్పకుండా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి. పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించుకొని మీ ఇంటి టెర్రస్ పైన కానీ, మీ బాల్కనీలో కానీ, మీ ఇంట్లో హాల్లో కానీ కూర్చొని ఓం భ్రూం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చేయండి. లేదు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని సాధన చేయండి. లేదు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క శ్లోకాన్ని చదువుకోండి 108 సార్లు. అయితే ఈ మంత్రాలు చిన్నవి కనుక గంట సేపు మీరు సాధన చేయండి. ఇంట్లో తప్పకుండా కూడా ఈశాన్యం ప్లేస్లో ఈరోజు నాడు ఈశాన్యం ప్లేసును చక్కగా కూడా పసుపుతో శుభ్రపరిచి, కుదిరితే ఆవు పేడతో కాస్త అలికినట్టుగా చేసి ఒక ముగ్గు వేసి చక్కగా కూడా దానిపై ఒక 2 తమలపాకులను పెట్టి, ఆ తమలపాకుల పైన ఒక 2 మనకు అరటి పండ్లను పెట్టి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని దీనిని ఇది ఎప్పుడు చేయాలి? ఉదయం 5:40 నుంచి 6:40 లోపు చేయాలి. చేసి ఉదయము మీ ఇంట్లో పనంతా పూర్తయిన తర్వాత సుమారుగా 9:30కు చక్కగా కూడా శనిగలను ఒకరోజు ముందుగా నానబెట్టుకున్న తర్వాత ఈ శనిగలను చక్కగా కూడా పోపు చేసి, ఈ అరటి పండ్లు ఈశాన్యంలో పెట్టినటువంటి అరటి పండ్లు ఆ తమలపాకుతో సహా ఈ శనిగలు ఒక కుదిరితే 102 రూపాయలు కానీ, లేదా 1002 రూపాయలు కానీ దక్షిణగా వెళ్ళి నెంబర్ 3 సంఖ్య వచ్చే విధంగా బ్రాహ్మణులకు ఆ తాంబూలాన్ని సమర్పించండి. సమర్పించిన తర్వాత ఈ శనిగలను తప్పకుండా కూడా అక్కడ ఉండేటువంటి మూల విరాట్లకు నివేదన చేసి, గణపతి అయితే గణపతి, అమ్మవారు అయితే అమ్మవారు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి నివేదన చేసి నలుగురికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈరోజు ఒక 11 పసుపు కొమ్ములను కొనండి. వాస్తవానికి గురు పుష్యమి రోజు బంగారం కొంటే మంచిది అని చెప్తూ ఉంటారు. ఇవాళ రేపు బంగారం రేటు అధికంగా ఉంది. సో ఎవరు కొనలేరు. కానీ తాకట్టులో మాత్రం పెట్టకండి. ఈరోజు మాత్రం ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఈరోజు తాకట్టులో పెట్టొద్దు.
ఒక 11 పసుపు కొమ్ములైనా కూడా కొనండి. కొని చక్కగా కూడా వాటిని ఒక మాలలాగా చేసి లక్ష్మీ అమ్మవారి మెడలో కానీ దుర్గా అమ్మవారి మెడలో కానీ సమర్పించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు నుండి వచ్చినటువంటి మనకు నోట్స్ ఉంటాయి కదా, కరెక్ట్ నోట్లు అంటారు, కుదిరితే వాటిని కొత్తవి మడవకుండా ఉన్నటువంటివి మడచకుండా వాటిని బ్రాహ్మణులకు 1, 2, 3 మీకు మీ శక్తి కొలది దానంగా ఇస్తే సర్ప్రైజ్ అవుతారు వారు. ఎవరైతే బ్రాహ్మణుడు సర్ప్రైజ్ అవుతారో తప్పకుండా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక మీ తండ్రి గారికి ఇంట్లో ఉన్నాడు అని అనుకుంటే ఒక వాచ్ కానీ, ఒక డ్రెస్ కానీ, చెప్పులు కానీ ఏదైనా వారికి కొనించేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే గురు పుష్యమి యోగం రోజు ఇవన్నీ పక్కన పెడితే మంత్ర సాధన చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఎవరైనా గురూపదేశం తీసుకునేటువంటి వారు కానీ ఈరోజు తీసుకొని మంత్ర సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పసుపు రంగు వస్త్రాలను కానీ పసుపు రంగు ధోతీని కానీ దానంగా ఇచ్చినా అద్భుతమైన ఫలితం ఉంటుంది. గురువు అంటే శుభానికి చిహ్నం. నేను ఇటు వెళ్తున్నాను, ఆ పని కావాలి అంటే అనుగ్రహం ఉండాలి. ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాము, లేదా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాము, లేదా అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, లేదా నా కొడుకుకు ఉద్యోగం రావట్లేదు అని అనుకున్నా, లేదా ఎలాంటిదైనా శుభకార్యానికి సంబంధించి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకటి. రెండవది డబ్బు సేవింగ్స్ కావాలి అనుకున్నా మనీ అనేటువంటిది మనకు సేవ్గా ఉండాలంటే మనం సేవ్ చేయాలి అనేటువంటి ఆలోచన మనకు కలగాలన్న గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. సో అలాంటి అనుగ్రహం లేకుండా డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయిపోతుంటాయి. సో అలాంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి జాబ్లో ప్రమోషన్స్ కానీ, లేదా ఉన్నత ఉద్యోగం కావచ్చు, ఇంకా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న, ఒక సంతానం ఇలా చాలా గురువుకు సంబంధించినటువంటివి చాలా అద్భుతమైనటువంటి విశేషంగా ఉన్నవి. సో కుదిరితే ఇంకా హోమం చేయించినా ఇంకా బాగానే ఉంటుంది గురుగ్రహానికి. కనుక మంచిగా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహోదయం.